నిన్న సౌదీ అరేబియాలో ఒక చేదు ఘటన అయితే చోటు చేసుకునింది. తైఫ్ అనే ప్రాంతంలో గ్రీన్ మౌంటైన్ పార్క్ వద్ద విద్యుత్ స్వింగ్ ఎలక్ట్రానిక్ పరికరం అయితే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 23 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. దేవుడి దేవల ఎవరి ప్రాణాలకి హాని కలగలేదు. ఇక కోవిడ్ లోని వార్తలకు వస్తే ఫిలిపిని గృహ కార్మికురాలి హత్య కేసులో కోవిడ్ లోని దంపతులకు కోవిడ్ గవర్నమెంట్ అయితే మరణ శిక్ష విధించింది. హత్యకు గురైన ఫిలిపిని మహిళ వారి గృహ కార్మికురాలు. ఈమెని తీవ్రంగా హింసించడం, బలవంతంగా ఎక్కువ పని చేపించడం ఇలాంటి అభియోగాలు ఆ కోవిటి నవదంపతుల మీద పడ్డాయి. 21 రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత కోవిడ్ గవర్నమెంట్ ఆ కోవిటి నవదంపతులకు మరణ శిక్ష అయితే విధించింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మెసేజ్ ఏందిరా అంటే కోవిడ్ లో ఎవరు తప్పు చేసినా శిక్షలు సమానంగా పడతాయి. గత సంవత్సరం అక్టోబర్ లో ఆంజనేయులు అనే డ్రైవర్ ని ఒక కోవిటి అతను చంపేశాడు. అప్పట్లో ఆ హత్య పెద్ద సెన్సేషనల్ అయింది. 6 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఆ కోవిటి అతన్ని అయితే కోవిటి గవర్నమెంట్ మరణ శిక్ష విధించింది. కోవిడ్ లో ఎవరు తప్పు చేసినా శిక్ష అయితే పడుతుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే.